హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు గోంగూర పచ్చడి నా స్టైల్ రెసిపీ చూపిస్తాను. సో ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను ఇక్కడ ఒక కట్ట గోంగూర తీసుకున్నాను. దాన్ని గిల్లేసి కడిగేసి పెట్టుకున్నా. అండ్ దానికి తగ్గట్టు పచ్చిమిర్చి. గోంగూరలో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది, పుల్లగా ఉంటుంది కాబట్టి. ఎవరు కారం తగ్గట్టు వాళ్ళు తీసుకోండి. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. మనకి ఫ్రై చేసుకోవడానికి కొంచెం సరిపోతుంది. సో ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత మనం పచ్చిమిర్చి అందులో వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి డైరెక్ట్ అలా వేసుకుంటే సరిగ్గా ఫ్రై అవ్వవు, తొందరగా ఫ్రై అవ్వవు. సో ఇలా తుంపి వేసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి. అండ్ మొత్తం ఫ్రై అయిపోతాయి. దాంట్లో పచ్చిదనం లేకుండా ఫ్రై అవుతాయి. సో ఇలా ఇవి మాత్రం సిమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మిర్చి కొంచెం పేలి వచ్చి మీద పడే ఛాన్స్ ఉంటది. అండ్ మనకి కొంచెం సాఫ్ట్‌గా కావాలన్నా సిమ్‌లో అయితే పర్ఫెక్ట్‌గా వస్తదని నా ఒపీనియన్. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4, 5 వెల్లుల్లి వేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. కొంచెం పచ్చి వెల్లుల్లి లాస్ట్‌లో యాడ్ చేస్తాం మళ్ళీ. ఇలా ఒక 4, 5 అయితే టేస్ట్ చాలా వస్తుంది. సో, ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని టర్న్ చేసుకోవాలండి. అదే ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న గోంగూరని అందులో వేసుకోవాలి. ఈ గోంగూరని గూడా మనం సిమ్‌లోనే ఫ్రై చేసుకుంటే బావుంటుంది. ఎందుకంటే దీంట్లో వాటర్ మొత్తం ఆవిరైపోవాలి. అండ్ మనకి అది ఆకు మొత్తం సాఫ్ట్‌గా రావాలి అంటే మనం సిమ్‌లో అయితే బావుంటుంది. లేకపోతే ఆకు అంత కుక్ అవ్వదు. పచ్చిగా ఉంటుంది. అలాగే వగరుతనం పోదనమాట. సో, సిమ్‌లో మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకుంటే బావుంటుంది టేస్ట్ గూడా. ఇలా మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. అడుగంటకుండా ఉంటుంది. గోంగూరని చాలా వెరైటీస్‌లో చేస్తారు. సో, నేను ఒక 4, 5 వెరైటీస్ చేస్తా. దాంట్లో వన్ మోర్ అని చెప్పొచ్చు. మనకి గోంగూర అనేది ఇలా గట్టిగా దగ్గరికి ముద్దలాగా అవ్వాలి. సో, దాన్ని గూడా ఇలా టర్న్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఫస్ట్ మనం పచ్చిమిర్చి, వెల్లుల్లి మనం ఇప్పుడే గోంగూర వేసుకోవద్దు. తర్వాత వేసుకోవాలి. వెల్లుల్లి ఇందాక కొంచెం ఏసాం గదా! ఇంకొంచెం వెల్లుల్లి అండ్ కొంచెం జీలకర్ర, ఇంకొంచెం టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని, తర్వాత గోంగూరనేసుకొని గ్రైండ్ జేసుకోవాలి. లాస్ట్‌లో గోంగూరేసి గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం ఒక ఆనియన్‌ని చాప్ చేసుకొని వేసుకొని ఒక్కసారి అలా తిప్పుకుంటే సరిపోతుంది. చాలా బావుంటుంది ఆనియన్ టేస్ట్. సో, దీన్ని మనం పోపేసుకోవాలి. ఫస్ట్ ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని, దాంట్లో కొంచెం జీరా, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ గూడా వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటే టేస్ట్ బావుంటుంది. ఫ్లేవర్ గూడా బావుంటుంది. ఈ గోంగూర పచ్చడి నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మర్చిపోకండి. సో, దీంట్లో ఇంకొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి పచ్చడి. సో, టేస్టీ గోంగూర పచ్చడి రెడీ అయిపోయినట్లే. నేను తీసుకుంది తెల్ల గోంగూర అండి. తెల్ల గోంగూర కొంచెం పులుపు తక్కువుంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్.